హలో అండి. నమస్తే అండి అందరికీ. నేను కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? అమ్మ, స్టేషన్ వచ్చింది, పద పద దిగాలి. కంపార్ట్మెంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదిగో ఈ బెంచీ మీద కూర్చో. ఇక్కడ మరో రైలు ఎక్కాలి మనం. నేను వెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను. వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తోంది సుగుణమ్మ. ముందరే అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయనేమో మనసు రాయి చేసుకొని నిర్లిప్తంగా ఉంది. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు, బాబు ఇవిగో నా బీరువా తాళాలు, హడావిడిలో వెంట తీసుకుని వచ్చేసాను. తల్లి చేతిలోంచి తాళాలు అందుకుంటూ పెద్ద పెద్ద అంగులు వేస్తూ కదిలిపోయాడు. ఏమిటో లోకం ఎటుపోతుందో, వాడికి ఏమీ తక్కువ చేశాను? పుట్టిన కాడి నుండి కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నామే. ఆయన మాత్రం వాడు అడిగింది అడిగినట్టు ఇస్తూ పెంచారు. కోరిన వస్తువులు, వాహనాలు, అనుకున్న చదువు, కావాలనుకున్న అమ్మాయితో పెళ్ళి, చివరికి అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చారు. ఈనాటికి మనవల చదువులకు ఫీజులు కానీ అవసరాలు కానీ తామే తీరుస్తున్నామే. 6 నెలల నాడే ఆయన ఎంత ముందు చూపుతో వాళ్ళ వైఖరి తెలుసుకున్నారు కదా. తనకే మాతృప్రేమ కళ్ళకు పొరలు కమ్మేసింది. రాత్రి విన్న మాటలు, కొడుకు కోడలు అనుకున్న మాటలు చెవిలో గింగురు మనసాగాయి. ముసలాడిని సాగనంపాము, కానీ ఈవిడను వదిలించుకుంటే కానీ నాకు కావలసినట్టు ఉండే వీలు లేదు. ఆయన ఎప్పుడో కొనపడేసిన 5 ఎకరాల భూమి ఈరోజు కోట్ల రూపాయలు ఉందంట. బంగారమే పండుతోంది. ఈవిడేమో చూడబోతే పిడిరాయిలా ఉంది. ఈవిడున్నన్నాళ్ళు మనం అనుకున్న పనులు సాగవు. ఆపై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు. చివర్లో కాజీపేట ఆశ్రమాలన్న మాటలు మాత్రం వినిపించాయి. నిద్ర పట్టక బయట బాల్కనీలో తిరుగుతున్న తనకు కొడుకు కోడలు మాట్లాడుకున్న మాటలు విని నిర్ఘాంతపోయింది. ఆ మాటలు విన్న సుగుణమ్మ నిద్రపోకుండా తెల్లవార్లు అలా కూర్చొని ఆలోచిస్తూనే ఉంది. ఉదయం లేచి హాల్లోకి వచ్చేసరికి కొడుకు ఇలా అంటాడు, అమ్మా, చిన్న పిన్ని నిన్ను చూడాలని కలవరిస్తోందంట, ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందేమో అన్న కొడుకు మాటలకు సుగుణమ్మ గుండెలో ఒక్కసారి కలుక్కుమంది. మిమ్మల్ని అత్తయ్య గారు, ఒకసారి వెళ్ళండి, మీకు కూడా కాస్త మార్పు ఉంటుంది. మావయ్య గారు పోయిన కాడి నుండి ఇంటికి అంకితమైపోయినారు. మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్కి బయలుదేరవచ్చు. తేనె లాంటి మాటలు చురకల్లా తగిలాయి. తల ఊపి గదిలోకి వెళ్ళింది సుగుణమ్మ. ఎంత మూర్ఖురాలు తను! అంత ముందు చూపుతో తన భర్త చెప్పినప్పుడు ఆయన మాటలు కొట్టిపారేసింది. తన భర్త కొద్ది రోజుల్లో చనిపోతారనగా ఆయన ఆసుపత్రిలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మీ, ఒకసారి అబ్బుల్ని రమ్మని ఫోన్ చేయబోయ్. అబ్బులా? వాడికెందుకయ్యా ఇప్పుడు? చూద్దామనుందా? కాదులే, వాడితో పనుంది, అర్జెంటుగా రమ్మను. రేపు నువ్వు వచ్చేటప్పుడు బీరువాలో కింద లాకర్లో పెట్టిన ఆకుపచ్చ బ్రీఫ్ కేస్ జాగ్రత్తగా తీసుకొనిరా. జాగ్రత్తగా అంటే ఎవరి కంట పడకుండా. ఆమె ముఖ కళవికలు గమనిస్తూ, అమ్మీ, అంత అనుమాన పడకే, పోయే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలి, అంతే, ఎక్కువగా ఆలోచించుకో. 4 ఏళ్ళ నాడు అందరము కలిసి అరకు చూసి వస్తూ విశాఖపట్నం రైల్వే వెయిటింగ్ రూమ్లో చూసిన సంఘటన మర్చిపోయావటే? సుగుణకు ఒక్కసారిగా ఆ దృశ్యం గుర్తుకొచ్చి వెన్నులోంచి వణుకులాగా మొదలైంది. నిజమేనండి, అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి? ఆ సమయము వచ్చిందే అమ్మీ, దానికి అబ్బులైతేనే సరైనవాడు, అందుకే వాణ్ణి పిలిపించమంటున్నాను. సరే అండి, అబ్బులకి ఫోన్ చేస్తాను. ఫోన్ రాగానే రెక్కలు కట్టుకొని వాలిపోయాడు అబ్బులు ఆసుపత్రికి. ఏరా అబ్బులు, బాగున్నావా? పొద్దున్నే ఆయనకు ఆహారం తీసుకొని వచ్చిన సుగుణమ్మకు అబ్బులను చూడగానే కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది. గత 10 రోజులుగా రాత్రింబవళ్ళు తనొక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండడము, ఇంటికి వెళ్ళి తానింత తిని ఆయనకి కావలసినవి తేవటంతోటే సరిపోతుంది. కొడుకు కోడలు చేర్చినప్పుడు రావటమే, మళ్ళీ మొహం చూపించలేదు. అదేమంటే ఆసుపత్రిలో ఒకరికన్నా రానియ్యరు అని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. అప్పటికే
అబ్బులకి ఈయనకి ఏం చర్చలయ్యాయో ఏమో. అబ్బులు, నేను చెప్పింది బాగా గుర్తుందిగా? మీ అమ్మగారిని ఇంకా నీ చేతుల్లో పెడుతున్నాను. ఆయన మాటలకు చర్రున, చాలండి మీరు మీ మాటలు, ఒక 4 రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెప్పారు. 9 నెలలు మోసి కన్న కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసేవాడుండగా మీరు మీ చోద్యపు మాటలు. సరేలేవే, నువ్వేమో 9 నెలలు మోసి కన్నావు. నేను 9 ఏళ్ళు వచ్చేదాకా భుజాల మీద ఎత్తుకొని పెంచాను. మరి ఇప్పుడు 9, 9, 18 ఏళ్ళుగా కోడలి బొటనవేలు కింద ఉన్నాడే కదా. నువ్వు కోరుకున్నట్టే జరిగితే సరే, అదృష్టవంతురాలివి. నన్ను చూసుకోవడానికి నువ్వు ఒళ్ళు హోనం చేసుకుంటున్నావు. మరి నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరే? 6 నెలలు ఎట్లా గడిచాయో ఆయన మాటల్లో ఒక్కటి కూడా పొల్లు మాట లేదనిపిస్తుంది. ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతుందని అర్థమవుతూనే ఉంది. ఇదిగోనండి అత్తయ్య గారు, ఈ పెట్టెలో సర్ది పెడతాను. మీ బట్టలు మందులు తెచ్చేయండి. ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ఆరాటం స్పష్టంగా వినిపిస్తుంది కోడలి మాటలో. అంత పెట్టి వద్దులేమ్మా, 4 చీరల భాగ్యానికి ఈ చేతి సంచి చాలులే. కొన్నాళ్ళుగా పాత చీరతో కుట్టుకున్న సంచి తీసుకొని వచ్చి 4 అంటే 4 చీరలు అందులో పెట్టుకొని జిప్పు వేసి కొసలో తాళం పెట్టేయటం చూసిన కోడలి మొహం వికసించింది. అమ్మయ్య, బంగారం డాక్యుమెంట్స్ ఏమీ వాల్యుబుల్స్ తీసుకోలేదన్నమాట అనుకుంటూ ఆనందం దాచుకోవటానికి తంటాలు పడటం సుగుణమ్మ కొనచూపుతూ గమనిస్తూనే ఉంది. కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాయమ్మా. నాన్న పెన్షన్లో ఏవో మార్పులు వచ్చేటట్టున్నాయంట. ఈలోగా అవసరానికి ఉంటాయి. ఇవిగో వీటన్నిటి మీద ఇక్కడ అంటూ కొద్ది దొంతరగా ఉన్న కాగితాలు ముందర పెట్టాడు. భర్త అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మీ జాగ్రత్తే, ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు. సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన మాట గుర్తు చేసుకో. అత్తయ్య గారు, జాగ్రత్తగా పెట్టండి. అసలే మీ చేతుల్లో పట్టు లేక వణుకు వస్తుంది. మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే ఇబ్బంది. మనసారా నవ్వుదామనిపిస్తున్నది. బలవంతంగా అదిమి పెట్టుకొని చూపించిన చోటల్లా గిలికేసింది. రాత్రే అబ్బులకు ఫోన్లో చెప్పింది. అరే అబ్బులు, ఏమిటోరా, నాకు అనుమానంగా ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ అనుకుంటున్నారు. అబ్బులు తన ఇంట్లో పాలేరు కొడుకు. జారిపోతున్న నిక్కరు ఒక చేత్తో పట్టుకొని మరి చేత్తో కర్రపుల్ల పట్టుకొని గొడ్లంబడి తిరుగుతూ ఉంటే తానే పాపమని జాలి తెలిచి బళ్ళో వేసింది. ఈయన సాయం చేస్తే ఈయన పుణ్యమా అంట చక్కగా చదువుకుంటూ డిగ్రీ ఇంకా పై చదువు పూర్తి చేశాడు. ఈయన చనిపోయినప్పుడు నా దగ్గర మాట తీసుకున్నారు. నీకే కష్టం వచ్చినా అబ్బులకు మాత్రం ఫోన్ చేయని చెప్పమన్నారు. అందుకని అబ్బులకి రాత్రి ఫోన్ చేశాను. తను ఏదో ఏ గుమస్తా ఉద్యోగం చేసుకుంటున్నాడో, నన్ను పోషించగలడా, ఆయన చేయమన్నారని చేశాను. స్టేషన్కి వస్తాడా రాడా అనుకుంటూ ఆలోచిస్తూ రైల్వే స్టేషన్లో ఒక్కతే అలా కూర్చొని ఉంది. తనకు అర్థమైంది, తన కొడుకు టికెట్ తీసుకొస్తానని వెళ్తున్నానని చెప్పాడే కానీ ఇంకా తిరిగి రాడని అర్థమైంది. ఎంత నిర్దాక్షిణ్యంగా కనిపెంచిన తల్లిని ఇంత దారుణంగా వదిలేస్తాడా? ఆస్తి కోసం ముసలివాళ్ళం అయిపోతే అంత భారం అయిపోతామా పిల్లలకి అనుకుంటూ మనసులో రోధిస్తూనే ఉంది. ఎందుకైనా మంచిది మరొక్కసారి అబ్బులకి గుర్తు చేయాలనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారి గుండె జల్లుమంది. ఫోన్ మొత్తం ఖాళీ. నెంబర్లు, వాట్సాప్ మెసేజ్లు అన్నీ తుడిచేస్తున్నాయి. తన భర్త బ్రతుకున్న రోజుల్లో ఇదిగో అమ్మి, ఇందులో ముఖ్యమైన నెంబర్లు రాసి ఉంచాను, జాగ్రత్త పెట్టుకో, అత్యవసర సమయంలో ఉపయోగపడతాయి అని ఆ ఇచ్చిన కాగితాన్ని చిన్న పర్సులో పెట్టుకొని జాకెట్లో పెట్టుకుంది. ఎందుకైనా మంచిదని సుగుణ జాకెట్లో దాచుకున్న చిన్న పర్సు తెరిచింది. ఆయన ఫోటో తనను చూసే నవ్వుతున్నట్టు కనిపించింది. ఏం జరుగుతుందో చూసావమ్మీ, నీ కొడుకు నువ్వెంత నమ్మేవు, వాడెంత పని చేశాడో చూసావా అంటూ వెక్కిరించినట్టుగా అనిపించింది. సుగుణమ్మకు కళ్ళంట నీళ్లు జలజలా రాలయి. టకటకమంటూ బూట్లు చప్పుడు వినిపించి వంచిన తలకు మొదట పోలీసు బూట్లు కనిపించి మెల్లగా తల పైకెత్తింది. ఎదురుగున్న వ్యక్తిని మొదట గుర్తించలేదు. మెల్లిగా తేరుకుని అబ్బులు అని గొణిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి
శాల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు. వెనుకనే 3 కానిస్టేబుల్స్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. సుగుణమ్మ పక్కన బెంచి మీద కూర్చున్నాడు. ఆవిడకు అంత అయోమయంగా ఉంది. అవతల ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళిన మాధవ్ తల్లి వైపే ఒక కన్ను వేసి మధ్యలో నిద్రమత్తు వదిలించుకోవటానికి టీ తాగి మళ్ళీ వచ్చి చూచేటప్పటికి ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది. ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి చంటి బిడ్డను పొదివి పట్టుకున్నట్టు తల్లిని పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆవిడి అతని నడుము చుట్టూ చెయ్యి వేసి ఆసరా కోసం వాలిపోయి మెల్లిగా అడుగులు వేస్తుంది. వెనుక అమ్మ సంచి అపురూపంగా పట్టుకొని నడుస్తున్న కానిస్టేబుల్స్. ఎవరు వాళ్ళు? అమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా ఆలోచిస్తుండగా తన తిరుగు ప్రయాణపు ట్రైను వచ్చేయటంతో ఎక్కేశాడు మాధవ్. బీరువా తాళాలు కనిపించడం లేదు. ఇంట్లోకి పూర్తిగా కాళ్ళు పెట్టకముందే ఎదురైన భార్య చేతిలో తాళాలు పెట్టి, అవి తర్వాత చూద్దువు గాని, నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు, రాత్రంతా నిద్రలేదు, మళ్ళీ బ్యాంక్ వైపు వెళ్ళి రావాలి. టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిన అతనికి ఒక్కసారిగా మాధవ్ అన్న కేక వినిపించగానే హడావుడిగా బయటకు వచ్చేశాడు. బీరువా ముందర నిలువు గుడ్లేసుకొని నిలబడ్డ భార్య. ఖాళీ బీరువా ఎక్కిరిస్తూ కనిపించాయి. లాకర్ నుండి 2 వెండి కంచాలు, 4 గ్లాసులు, మరికొన్ని పూజా సామాగ్రి తొంగి చూస్తున్నాయి. అదేమిటి, అమ్మ 4 చీరలు మాత్రమే కదా సంచిలో పట్టుకెళ్ళింది, బీరువా ఖాళీగా ఉందేంటి? అయ్యో అయ్యో, అన్ని నగలు ఏమయ్యాయండి? పలకసర్లు, 1/2 డజను గాజులు, చంద్రహారము, ఇంకా అన్నీ కలిపి ఒక 50 తులాల నగలు ఉండాలి. అక్కడి 5 ఎకరాల భూమి కాగితాలు ఎన్నో కోట్లు విలువయ్యేవి. ఏడుపు ఒక్కటే తక్కువ. సరే, గోల్ చేయక, ఎక్కడికి పోతాయి? వేరే అలమారిలో పెట్టిందేమో, తర్వాత చూద్దాం. ముందురా అమ్మ సంతకాలు పెట్టిన కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా, తీసిపెట్టు, బ్యాంకుకి వెళ్ళి వస్తాను. ద్వారం పక్కన అభినందన్ IAS అన్న పేరు చూసి ఒక్క క్షణం ఆగింది సుగుణమ్మ. అమ్మా, అబ్బులగడికి రిజిస్టర్లో పేరేమి రాయమంటారమ్మా? హెడ్ మాస్టర్ గారి ప్రశ్నకు సమాధానంగా అభినందన్ అని రాసుకోండి మాస్టరు. బాగా చదువుకొని అందరు అభినందనలు పొందాలని ఆశీర్వదించండి. అమ్మీ, నీ బంగారు చేతులతో ఏ ముహూర్తాన్ని బడిలో చేర్పించావో కానీ వాడెంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే. మంచి ఉద్యోగంలో చేరాట. భర్త మాటలు చెవిలో గింగురుమన్నాయి. అబ్బులు 2 చెంపలు ఆప్యాయంగా నిమిరింది. అమ్మా, రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్టున్నావు, గదిలో విశ్రాంతి తీసుకోమ్మా. అతని భార్య అందచేసిన కాఫీ పలహారాలు చేశాక అనునయంగా అన్న అబ్బుల మాటలకు, ఒక్క నిమిషం నాయనా, నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమితం. సంచి తీసుకొని అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్య పరకు ఉన్న జిప్పు తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచిపెట్టిన ఫైలు మధ్యలో ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు నగలన్నీ అతని చేతిలో పెట్టింది. నాయనా, ఒక మహానుభావుడు చెప్పిన మాట, కుపుత్రో జాయతే క్వచిదపి కుమాతాన భవతి అన్న మాట నేను అబద్ధం చేస్తున్నానని భయంగా ఉందిరా. ఈ విధంగా కన్న కొడుకును మోసపుచ్చి నేను చేస్తున్న పనులకు భగవంతుడు కూడా క్షమించడేమోరా. అమ్మా, తల్లి ఏనాటికి కుమాత కాదమ్మా. బాబుగారు మీరు చేయవలసినంత చేశారు, కావలసినంత ఆస్తి సమకూర్చారు. అయినా మిమ్మల్ని వదిలించుకోవటానికి ప్రయత్నం చేశారు కదమ్మా. ఇంకా నీ భవిష్యత్తు కూడా చూసుకోమని కదమ్మా బాబుగారు చెప్పినట్టు చేస్తున్నావు. ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో అమ్మా. పడుకుందే కానీ ఏవేవో ఆలోచనలు. 4 ఏళ్ళ నాడు అరకు వెళ్ళి చూసి వస్తూ కుటుంబం అంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు. వెనకాలే రైల్వే నర్సు డ్రెస్లో 2 ఒగ్గులాగా ముడుచుకొని ఉన్న వృద్ధురాల్ని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకొని బెంచి మీద పడుకోబెట్టారు. ఆవిడ ఏమిటో తెలిసి తెలియని స్థితిలో గొణుగుతూ ఉంది. అంత ముసలావిడ ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయటం ఏమిటో ఆరాటం పట్టలేక అటుగా పోతున్న కూలీ నాపి అడిగింది.
అతను చెప్పిన వివరాలు బట్టి ట్రైను ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళ్తే ఈవిడ కనిపించింది. కొడుకు వెంట వచ్చాడని, కూతురు ఈ ఊళ్ళోనే ఉంటుందని, ఆ రోజు ఆ బిడ్డలు తల్లిని వదిలేసి వెళ్ళిపోయారని తలుచుకోగానే ఆ వృద్ధురాలి గతి ఏంటని కడుపు తరుక్కుపోయింది. ఆ సంతానం అంత దౌర్భాగ్యులేంటండని అందరూ తిట్టుకున్నారు ఆ రోజు. అమ్మో, ఆయన ఆ సంఘటన గుర్తు చేసుకొని ముందు చూపుతో వ్యవహరించబట్టే తనకు ఈ అండైనా లభించింది. లేకపోతే తాను కూడా ఆ ముసలావుళ్లాగా రైల్వే ప్లాట్ఫామ్ మీద తలుచుకుంటూనే ఒళ్ళు జలధరిస్తోంది. సుమా, అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఏ నిమిషమైనా మాధవ్ నుండి ఫోన్ రావచ్చు. నేను చెప్పినట్లుగా మాట్లాడు. అబ్బులు ఆమెను భార్యకు అప్పగించాడు. మాధవ్ అమ్మ చేత ఎంతో ముందు చూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకొని హుటాహుటీగా బ్యాంకు వద్దకు చేరాడు. ఎంత కాదన్నా నాన్న పెన్షన్లో, ఎఫ్డీలలో దాచిన మొత్తం 50 లక్షల పైమాటే. మేనేజర్కి తనని పరిచయం చేసుకొని, మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించి పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇచ్చేస్తారండి. మా నాన్నగారి అమ్మగారి అకౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లు. చేతిలో కాగితాల మీద ఉన్న సంతకాలను పరిశీలనగా చూసి, మీరు సుగుణమ్మగారి అబ్బాయేనా అనుమానంగా అడిగాడు. అవునండి, ఇవిగో నా ఆధార్ కార్డు, ఇంకా ఇతర ఐడెంటిటీ. ఆగండి, సారీ, ఇవి సుగుణమ్మ గారి సంతకాలు కావండి. ఏవో ఫోర్జరీ ఏమిటండి? మా అమ్మ స్వయంగా సంతకాలు పెట్టించిన డాక్యుమెంట్స్. పెద్ద వయసు వల్ల కాస్త తేడా వచ్చిందేమో. మరొక్కసారి చూడండి. కనీసం ఎంత అమౌంట్ ఉందో చెప్పగలుగుతారా? ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్. ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను. అయినా అట్లా ఎవరికంటే వారికి పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకూడదని రూల్ ఉంది కదా, ఆ మాత్రం తెలీదా? కొడుకు తను వచ్చేటప్పుడు కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టమన్నప్పుడు భర్త మాటలు గుర్తుకొచ్చి ఆ కాగితాల మీద సరిగ్గా సైన్ చేయకుండా గిరికి పారేసింది సుగుణమ్మ. పాపం ఆ విషయం తెలియని కొడుకు మొహం వేలాడేసుకొని ఇంటికి చేరాడు మాధవ్. ఇంటికొచ్చి భర్త చెప్పిన మాటలు విన్న భార్యకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంట్లో డాక్యుమెంట్స్, బంగారం మాయం. బ్యాంక్ అకౌంట్ ఎక్కడికక్కడ లాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫోన్ ఉంది కదా, ఒకసారి చేసి మాట్లాడు. నెమ్మదిగా ఎక్కడున్నదో తెలుసుకో. పోయి పిలుచుకురా అంది భార్య. అమ్మా సుమా, ఇదిగో నా మొబైల్ మోగుతుంది. ఇది మాధవ్ నెంబరే. అవునా అండి, నేను మాట్లాడతానని అబ్బుల్ భార్య తీసుకొని ఇలా మాట్లాడింది. హలో, నేను కాజీపేట స్టేషన్లో పనిచేస్తానండే. ఈడ బల్లకాడ ఊడుతూ ఉంటే ఈ ఫోన్ కనపడింది సారు. పోలీసులకు అప్పజెప్పడానికి ఎత్తుకెళ్తుండనండే. ఆ మాటలు విన్న మాధవ్ షాక్ అయ్యాడు. అయ్యో, ఫోన్ కూడా అక్కడే పడిపోయిందంట. అమ్మను కాంటాక్ట్ చేసే మార్గమే లేదు. భార్య భర్తలిద్దరూ నిర్ఘాంతపోయారు. వాళ్ళు అనుకున్న పని ఏదీ జరగనందుకు ఒకరోజు భోజనాలు ముగించుకొని టీవీ ఛానల్ మారుస్తున్న మాధవ్ హఠాత్తుగా వెనక్కు ఒక తెలుగు వార్తల ఛానల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు. రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం లైవ్. పెద్ద సైజులో ఉన్న ఫోటోకు దండ వేసింది. అది వాళ్ళ నాన్నది. క్రింద స్క్రోల్ కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం. రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అభినందన్. కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యారు. మైకు ముందర చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తుంది సుగుణమ్మ. పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న అభినందన్. కారణాలు ఏమైనా కానీ ఆర్థికంగా భారం కావచ్చు, వారి స్వేచ్ఛకు ఆటంకం అనిపించవచ్చు. దానికి మార్గం తీర్థయాత్రలని తీసుకొని వెళ్ళి రైళ్లల్లో దూర ప్రాంతాల్లో వదిలేయటం చాలా సాధారణమైంది. మన రైల్వేస్ వారి లెక్క ప్రకారం నెలలో కనీసం 10 మంది అయినా వృద్ధులు అనాథులుగా వదిలేయబడుతున్నారు. చేతనైన వారు వృద్ధాశ్రమంలో చేరటము, అది చేతకాని వారు భిక్షగాళ్లుగానో మారుతున్నారు. కొంతకాల క్రితం విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీద ఒక అభాగ్యురాల్ని చూశాక అటువంటి వారికి ఏదైనా మన చేతనంత అయినా సహాయం చేద్దామన్న ఆలోచన కలిగి
ఆ ఫలితమే ఈ కరుణాలయం. పెళ్ళిళ్ళు అవగానే సంసార బాధ్యతలు, ఆ తర్వాత పిల్లల పెంపకం, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవళ్ళు అదే ఊబిలో చిక్కుకుని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతిని ఆలోచించటం లేదు. తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం గడ్డుకాలం. ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు. అట్లా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవటం దుర్భరం అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వారికే. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి. టీవీలో కొనసాగుతున్న ప్రసంగం వింటున్న మాధవ్ కళ్ళ నుండి ధారపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునే శక్తి కూడా లేక అలా కూలబడిపోయిన అతన్ని భార్య అలా చూస్తూ ఉండిపోయింది. వాళ్ళు చేసింది ఎంత పాపమో వాళ్ళకి అర్థమైంది. తప్పు ఎవరిదైనా వెనక్కు తిప్పలేని గతం అది. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.